హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సుభాష్ దగ్గరికి రౌడీలు వచ్చి, అన్నా అన్నా విహారి ఆ కారులో వెళ్తున్నాడన్నా అని చెప్తూ ఉంటాడు. నువ్వు సరిగ్గా చూసావారా? ఆ కారులో ఉంది విహారియనా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. అవునన్నా, నా కళ్ళారా చూశాను అని రౌడీ చెప్తూ ఉంటే, ఈరోజు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు, త్వరగా పదండ్రా అని సుభాష్ రౌడీలందరినీ తీసుకొని లక్ష్మి విహారీ వెళ్తున్న కారుని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక మరోవైపు విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. లక్ష్మి విహారీ వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. లక్ష్మి, ఇన్ని రోజులకి నువ్వు నా భార్యవయ్యావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని విహారీ అంటూ ఉంటాడు. మీరు సంతోషంగా ఉన్నారేమో, నాకు మాత్రం లోపల చాలా టెన్షన్గా ఉంది అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు విహారీ గారు, మీ భార్యనైనందుకు నాకు కూడా సంతోషంగానే ఉంది అని లక్ష్మి అంటూ ఉంటుంది. అసలు నాకు అర్థం కావట్లేదు, ఇన్ని రోజులు నీ మనసులో ఉన్న ప్రేమని ఎలా దాచుకున్నావు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. మీరు సహస్రమ్మ సంతోషంగా ఉండాలని నేను అనుకున్నాను కాబట్టే నా మనసులో ఉన్న ప్రేమను నా మనసులోనే సమాధి చేసేద్దాం అనుకున్నాను విహారీ గారు అని లక్ష్మి అంటుంది. లక్ష్మి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా సహస్ర ఎప్పటికీ నా భార్య కాలేవదు. సహస్ర మెడలో నేను వేసింది 3 ముళ్ళే, సహస్ర మెడలో 3వ ముడి వెయ్యలేదు. అలాంటప్పుడు సహస్ర నా భార్య ఎలా అవుతుంది? మరొక విషయం, సహస్ర కడుపులో బిడ్డకి నేను తండ్రిని అంటుంది, కానీ సహస్రను నేను కనీసం టచ్ కూడా చేయలేదు లక్ష్మి, నన్ను నమ్ము లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. మిమ్మల్ని నమ్మాను కాబట్టే మీకు దగ్గర అయ్యాను విహారీ గారు అని లక్ష్మి అంటుంది. థ్యాంక్ యూ లక్ష్మి, నన్ను నమ్మినందుకు అని విహారీ అంటూ ఉంటాడు. అంతేకాదు లక్ష్మి, సహస్రకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదనటానికి ఒక సాక్ష్యం కూడా ఉంది. ఆ సాక్ష్యాన్ని సిటీకి వెళ్ళిన తర్వాత మొదట నీకే చూపిస్తాను అని విహారీ అంటాడు. సాక్ష్యమా? ఏంటది విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. చెప్పను, చూపిస్తాను లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. ఇక విహారీ లక్ష్మి చేతిని పట్టుకొని, థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి చేతిని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. త్వరగా పోనివ్వరా, వాళ్ళు సిటీలోకి వెళ్తున్నారు, సిటీలోకి వెళ్తే ఆ విహారీ గడిని ఏమీ చేయలేము అని సుభాష్ చెప్తూ ఉంటాడు. అన్న, స్పీడ్గానే వెళ్తున్నాను, ఇంతకు మించి స్పీడ్ రింగ్ రోడ్డు మీద వెళ్ళకూడదన్నా అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు. నాకు అవన్నీ అనవసరం, ఆ విహారీ గడి కారుని క్రాస్ చేయాలి అని సుభాష్ అంటాడు. సరే అన్న అని డ్రైవర్ అంటూ ఉంటాడు. మరోవైపు విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. లక్ష్మి, నా ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరో చూడు అని విహారీ అంటూ ఉంటాడు. యమునమ్మ విహారీ గారు అని లక్ష్మి అంటుంది. ఏది ఇలా ఇవ్వు అని విహారీ ఫోన్ తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మా అని అంటూ ఉంటే, నాన్న విహారీ బయలుదేరారన్నారు, ఇంకా ఇంటికి రాలేదేంటి అని యమున అడుగుతూ ఉంటుంది. రాత్రి ఇంటికి వస్తూ ఉండగా అడవి మార్గంలో కార్ ఇంజన్ వేడెక్కిందమ్మా, కారు ఆగిపోయింది, రాత్రి అడవిలోనే ఉండిపోయాము, మార్నింగ్ ఇంజన్ హీట్ తగ్గటంతో కారు స్టార్ట్ అయింది, బయలుదేరామమ్మా, కాసేపట్లో ఇంట్లో ఉంటాము అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే నాన్న, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని యమున అంటుంది. విహారీ గారు ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అని లక్ష్మి అంటుంది. అమ్మా, లక్ష్మి మాట్లాడుతుందంట అని విహారీ ఫోన్ని లక్ష్మికి ఇస్తాడు. అమ్మ లక్ష్మి, ఏంటమ్మా అని యమున అడుగుతూ ఉంటుంది. యమునమ్మ, మేము బయలుదేరాము, వచ్చే దారిలో సిటీ అవుట్స్కట్స్లో గుడి ఉంది కదా, గుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం యమునమ్మ అని లక్ష్మి అంటుంది. సరే అమ్మా, త్వరగా వచ్చేయండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని యమున అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. అమ్మ ఏమంది లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రమ్మన్నారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మి, గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్దాం అని విహారీ అంటాడు. ఇక మరోవైపు యమున కిచెన్లోకి వెళ్ళి హారతి పళ్ళం రెడీ చేస్తూ ఉంటుంది. వసుధ యమున దగ్గరకు వెళ్ళి, వదిన ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. లక్ష్మి విహారీ వస్తున్నారు కదా, వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలి వసుధ, అందుకే హారతి పళ్ళం రెడీ చేస్తున్నాను, లక్ష్మి విహారీ రాగానే నువ్వే హారతి ఇవ్వాలి వసుధ అని యమున చెప్తూ ఉంటే, సరే వదిన ఇస్తాను అని వసుధ చెప్తూ ఉంటుంది. లక్ష్మి ఈ ఇంటి కోడలు, లక్ష్మికి ఈ ఇంట్లో గౌరవం దక్కాలి అని యమున అంటూ ఉంటుంది. వదిన, లక్ష్మి ఈ ఇంటి కోడలని అందరికీ చెప్పేస్తారా అని వసుధ అంటూ ఉంటుంది. చెప్పాలి కదా వసుధ, చెప్తేనే కదా లక్ష్మికి గౌరవం దక్కేది, లేకపోతే లక్ష్మి పని మనిషి అవుతుంది కదా ఈ ఇంట్లో అని యమున అంటూ ఉంటుంది. అలా చెప్పటం వల్ల ఇంట్లో ప్రళయం వస్తుందేమో అని వసుధ అంటూ ఉంటే, లక్ష్మి విహారీలకు అడ్డుగా నేను నుంచుంటాను, వాళ్ళిద్దరి ప్రేమను నేను గెలిపిస్తాను అని యమున అంటూ ఉంటుంది. ఈ మాటలను సహస్ర దూరం నుంచి వింటూ ఉంటుంది. అవును వసుధ, పాపం లక్ష్మి విహారీ తన మెడలో తాళి కట్టినా కూడా మన కుటుంబం బాగుండాలని
ఇన్ని రోజులు ఆ నిజాన్ని తన మనసులోనే ఉంచుకుంది. అలాంటి లక్ష్మికి అన్యాయం జరగకూడదు. మన కుటుంబం నిలబడేది లక్ష్మి వల్లే. మన ఇంటికి వారసునిచ్చేది కూడా లక్ష్మే అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అదేంటి వదిన అలా అంటున్నారు? సహస్ర ప్రెగ్నెంట్ కదా అని వసుధ అంటూ ఉంటే, సహస్ర ప్రెగ్నెన్సీ సంగతి నాకు తెలీదు. కానీ లక్ష్మే ఈ ఇంటికి వారసునిస్తుందని మన ఊరిలో జరిగిన జాతరలో పోచమ్మ నాతో చెప్పింది అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటక్క నువ్వు చెప్పేది? పోచమ్మ చెప్పిందా అని చారుకేశ అడుగుతూ ఉంటే, అవును చారుకేశ, పోచమ్మ చెప్పింది. ఆ రోజు నుంచే లక్ష్మిని నేను కోడలిగా అంగీకరించగలిగాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అయితే పోచమ్మ చెప్పిందంటే కరెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మన లక్ష్మి ఈ ఇంటికి వారసుని ఇస్తుంది అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. ఇదంతా వింటున్న సహస్ర, చ అంతా కూడా దానికి అనుకూలంగా జరుగుతుంది. ఏది కూడా నాకు అనుకూలంగా లేదు. నాకు గర్భసంచి లేదు. పిల్లలు పుట్టే అవకాశం లేదు. బావ నన్ను దూరం పెడుతున్నాడు. బావ నన్ను ప్రేమగా ఒక్కసారైనా దగ్గరికి తీసుకోలేదు. నేను మోసంతో బావకు దగ్గర అవ్వాలనుకుంటున్నానే కానీ ప్రేమతో దగ్గర అవ్వలేకపోతున్నాను అని సహస్ర ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్తుంది. సహస్ర ఏడుస్తూ ఉంటే పద్మాక్షి సహస్ర రూమ్లోకి వెళ్ళి, సహస్ర ఎందుకే ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక సహస్ర జరిగిందంతా కూడా పద్మాక్షికి చెప్తూ ఉంటుంది. ఆ యమున అనుకున్నంత మాత్రాన ఆ లక్ష్మి ఈ ఇంటి కోడలవుతుందా? అవ్వదు. ఎట్టి పరిస్థితిలో లక్ష్మి ఈ ఇంటి కోడలు కాదు. వాడు నీ భర్తే, నీ మెడలోనే తాళి కట్టింది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మా, నా మెడలో కంటే ముందు ఆ లక్ష్మి మెడలో బావ తాళి కట్టాడు కదమ్మా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది. నీ కడుపులో బిడ్డ ఉందని వాళ్ళందరూ నమ్ముతున్నారు. అలాంటప్పుడు ఆ లక్ష్మి ఈ ఇంటికి కోడలు ఎలా అవుతుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఏమోనమ్మా, కింద అత్తయ్య హడావిడి చూస్తుంటే నాకు ఏడుపే వస్తుంది అని సహస్ర అంటూ ఉంటుంది. నా కూతురు సంతోషంగా ఉండటం కోసం ఈ లోకాన్నైనా ఎదిరిస్తాను. బాధపడకు సహస్ర, ఎట్టి పరిస్థితిలో ఆ లక్ష్మి ఈ ఇంటి కోడలన్న నిజం బయట పడినవను అని చెప్పి పద్మాక్షి అంటుంది. అమ్మా, ఎందుకమ్మా ఆ దేవుడు ఎప్పుడు మనల్ని శిక్షిస్తున్నాడు? ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది మన పరిస్థితి. ఆ లక్ష్మిని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దామంటే ఆ లక్ష్మి కడుపులో నా బిడ్డ ఉంది. ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించలేము. అలా అని చెప్పి ఆ లక్ష్మిని ఇంట్లో పెట్టుకుంటే నా బావ నాకు దూరం అయిపోతాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు సహస్ర, ఒక్కగానొక్క కూతురువి, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. చెప్పాను కదా, ఈ అమ్మ నీకు మాటిస్తుంది. ఆ లక్ష్మి ఈ ఇంటి కోడలన్న నిజం బయటపడదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, సరే అమ్మా, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి సహస్ర అంటుంది. సరే, నేను కిందికి వెళ్ళి ఈ లోపల చేయాల్సిందంతా చేస్తాను అని పద్మాక్షి కిందికి వస్తుంది. యమున, వసుధ హారతి రెడీ చేస్తూ ఉంటారు. అది చూసి పద్మాక్షి, ఏంటి ఇంటికి ఎవరొస్తున్నారు, ఎవరికి హారతి రెడీ చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మన లక్ష్మీ విహారి వస్తున్నారు వదినా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మన లక్ష్మీనా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అదేంటి వదిన అలా అంటున్నారు? లక్ష్మిని మీరు కూడా కూతురు అన్నారు కదా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఆ లక్ష్మి నా కూతురు ప్రాణాలు కాపాడింది కాబట్టి నా కూతురు లాంటిది అన్నాను. అలా అని చెప్పి నా కూతురు అయిపోతుందా ఏంటి? అయినా విహారీ పక్కన హారతి ఇవ్వాల్సింది నా కూతురు సహస్రకి, ఆ లక్ష్మికి హారతి ఇవ్వటం ఏంటి అని చెప్పి పద్మాక్షి కోపంగా అంటూ ఉంటుంది. అదేంటి వదిన అలా అంటున్నారు? విహారీ లక్ష్మి ఇంటి నుంచి బయటికి వెళ్ళి వారం రోజులు అవుతుంది, తిరిగి వస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ దిష్టి తగిలిందేమోనని హారతి ఇచ్చి ఇంట్లోకి రమ్మంటాను, అంతే కదా అని చెప్పి యమున అంటుంది. యమున, తెలిసి తెలియకుండా పిచ్చి పిచ్చిగా చెయ్యకు. విహారీ పక్కన హారతి ఇవ్వాల్సింది నా కూతురికి, ఆ లక్ష్మికి కాదు అని చెప్పి పద్మాక్షి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా సిటీలోకి వచ్చేస్తారు. స్పీడ్గా పోనివ్వమంటే స్పీడ్గా డ్రైవ్ చేయలేదు. విహారీ లక్ష్మి సిటీలోకి ఎంటర్ అయిపోయారు. వాళ్ళని మనం ఇక ఏమీ చేయలేము అని చెప్పి సుభాష్ అంటాడు. అయితే అంబికమ్మ మిమ్మల్ని చీపుగా చూస్తుంది కదన్నా అని చెప్పి రౌడీలు అంటారు. ఎట్టి పరిస్థితుల్లో విహారీ ఇంటికి చేరకూడదు, ఇంటికి చేరేలోపే ఆ లక్ష్మిని చంపేయాలి అని చెప్పి సుభాష్ అంటాడు. ఇంకెలా అన్నా, సిటీలోకి వచ్చారని నువ్వే అంటున్నావు కదా అని చెప్పి రౌడీ అంటూ ఉంటాడు. సిటీకి వచ్చినా సరే మొహానికి మాస్కులు వేసుకోండి, మనల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఆ లక్ష్మిని వేసేద్దాం అని చెప్పి సుభాష్ అంటాడు. అందరూ మొహానికి మాస్కులు వేసుకుంటూ ఉండగా విహారీ వాళ్ళు సిటీ అవుట్స్కట్స్లో నుంచి పక్కకు వెళ్ళిపోతారు. అందరూ మాస్క్ వేసుకొని చూసేసరికి ఎదురుగా విహారీ కారు కనిపించదు. ఆ విహారీ కారు ఎటుపోయిందిరా అని సుభాష్ డ్రైవర్ని అడుగుతూ ఉంటాడు. ఏమో అన్నా, మాస్క్ వేసుకునే హడావిడిలో ఆ కారు ఎటు వెళ్ళిందో చూడలేదు అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు. మంచి ప్లాన్ని మిస్ చేసావు కదరా. ఆ విహారీ లక్ష్మి ఎటు వెళ్ళారు? ఇటు వెళ్ళారా, ఇటు వెళ్ళారా? ఇక్కడ 3 దారులున్నాయి, ఎటు వెళ్ళుంటారు అని చెప్పి సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా గుడి దగ్గరకు వెళ్తారు. విహారీ గారు, కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని గుడిలోకి వెళ్తారు.
దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే పంతులు గారు వచ్చి పేర్లు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు విహారి, నా పేరు విహారి, నా భార్య లక్ష్మి అని చెప్పి పంతులు గారికి చెప్తూ ఉంటాడు. విహారి నామస్య ధర్మపత్ని లక్ష్మి నామస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య పుత్ర పవిత్రాభిరస్తు అని చెప్పి పంతులు గారు చదువుతూ ఉంటే లక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకొని సంతోషపడుతూ ఉంటారు. నాయనా, ఇద్దరికి కొత్తగా పెళ్ళైందా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. లేదు పంతులు గారు, సంవత్సరం అవుతుంది అని చెప్పి విహారి అంటాడు. కానీ మీ ఇద్దరిని చూస్తుంటే ఇప్పుడే పెళ్ళైనట్టు అనిపిస్తున్నారు. మీ ఇద్దరి జంట చూడ చక్కనట్టుగా అనిపిస్తుంది, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అనిపిస్తుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్స్ పంతులు గారు అని చెప్పి విహారి అంటాడు. లక్ష్మి, ఇక బయలుదేరదామా అని విహారి అంటాడు. సరే విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. బాబు, వెళ్లే ముందు ఆ చెట్టుకి ముడుపు కట్టి వెళ్ళండి, త్వరగా సంతానం కలుగుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటే సరే పంతులు గారు అని చెప్పి విహారి లక్ష్మి ఇద్దరు కలిసి చెట్టు దగ్గరకు వెళ్తారు. ముడుపు కడుతూ ఉంటారు. ముడుపు కట్టడం పూర్తవగానే, దేవుడా, ఇక నాకు ఏమీ అవసరం లేదు, విహారి గారి భార్యగా ఒక్క రోజైనా బ్రతకాలనుకున్నావు, నాకు ఆ అవకాశం ఇచ్చావు, చాలు. విహారి గారు ఎట్టి పరిస్థితిలో నేనే తన భార్యనని ఇంట్లో చెప్పకూడదు, అలా జరిగితే గనక ఇంట్లో ప్రళయమే వస్తుంది అని లక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. లక్ష్మి, బయలుదేరదామా, అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి విహారి అంటాడు. విహారి గారు, నాకు మీరు ఒక మాట ఇవ్వాలి అని లక్ష్మి అంటుంది. ఏంటి లక్ష్మి ఆ మాట అని విహారి అడుగుతూ ఉంటాడు. నేను మీ భార్యనని ఇంట్లో ఎవరికి చెప్పకూడదు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి, ఇన్ని రోజుల తర్వాత నువ్వు నా భార్యగా నా దగ్గరకు చేరావు, నువ్వు నా భార్యవని అందరికీ చెప్పాల్సిందే అని చెప్పి విహారి అంటాడు. వద్దు విహారి గారు, నేను మీ భార్యనని చెప్తే ఇంట్లో సహస్రమ్మ పద్మాక్షి అమ్మ గొడవ చేస్తారు, మీ కుటుంబం ముక్కలవుతుంది అని లక్ష్మి అంటుంది. కుటుంబం ముక్కలైనా సరే ఈరోజు నువ్వు నా భార్యవని చెప్పి తీరుతాను లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు. వద్దు విహారి గారు అని లక్ష్మి అంటూ ఉంటే, ఈరోజు ఈ ప్రపంచాన్ని ఎదిరిస్తాను, నువ్వు నా భార్యవని చెప్తాను, రా లక్ష్మి వెళ్దాం అని చెప్పి విహారి లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటే, ఆగండి విహారి గారు అని లక్ష్మి పిలుస్తూ ఉంటుంది. ఈ విషయంలో నువ్వు ఏం చెప్పినా కూడా వినను లక్ష్మి అని చెప్పి విహారి లక్ష్మిని తీసుకొని కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక లక్ష్మి విహారి ఇద్దరు కలిసి ఇంటికి చేరుకుంటారు. యమున సంతోషంగా హారతి పళ్ళెం తీసుకొని లక్ష్మి విహారీలకు ఎదురు వస్తుంది. నానా విహారీ, ప్రయాణం బాగా జరిగిందా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. బాగా జరిగిందమ్మా అని చెప్పి విహారీ అంటాడు. దర్శనం కూడా బాగా అయిందా లక్ష్మి అని యమున అంటూ ఉంటే, బాగా అయింది యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే పద్మాక్షి సహస్ర కూడా కిందికి వస్తారు. వసుధ, లక్ష్మి విహారీలకు హారతి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక వసుధ లక్ష్మి విహారీలకు హారతి ఇవ్వబోతూ ఉండగా, ఒక్క నిమిషం ఆగు వసుధ, లక్ష్మి నువ్వు పక్కకు తప్పుకో, విహారికి హారతి ఇస్తుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అదేంటి అలా అంటున్నారు, లక్ష్మి విహారి కలిసే కదా వచ్చింది, ఇద్దరికి కలిపే కదా హారతి ఇవ్వాల్సింది అని చెప్పి యమున అంటూ ఉంటుంది. లక్ష్మి మన ఇంట్లో పని మనిషి, విహారి ఈ ఇంటికి వారసుడు, విహారి పక్కన సహస్ర ఉంటేనే హారతి ఇవ్వాలని ఇంతకు ముందే చెప్పాను కదా యమున, మళ్ళీ లక్ష్మికి విహారి కలిపి హారతి ఇస్తా అంటావేంటి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. సరేలే యమునమ్మ, పర్వాలేదు, నేను పక్కకు తప్పుకుంటాను అని లక్ష్మి పక్కకు వెళ్ళబోతూ ఉండగా, లక్ష్మి ఆగు అని చెప్పి విహారి లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. వసుదత్తయ్య, లక్ష్మికి నాకు కలిపి హారతి ఇవ్వండి అని చెప్పి విహారి అంటాడు. ఇక దాంతో వసుధ లక్ష్మి విహారీలకు కలిపి హారతి ఇస్తుంది. ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్పి యమున అంటుంది. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి కుడికాలు పెట్టి లోపలికి వస్తారు. ఎరా విహారీ, నా మాట అంటే నీకు పూర్తిగా లెక్క లేకుండా పోయింది, ఏంట్రా నువ్వు చేస్తుంది, భార్యాభర్తలిద్దరికీ కలిపి హారతి ఇస్తారు, ఆ మాత్రం మీ అమ్మకు తెలీదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. నీకు సహస్రకు కలిపి ఇవ్వాల్సిన హారతిని లక్ష్మితో కలిపి హారతి ఇప్పిస్తుంది, ఏంటి పద్ధతి అని పద్మాక్షి అంటూ ఉంటే, మా అమ్మకు అన్నీ తెలుసు, అందుకే కరెక్ట్గానే హారతి ఇప్పించింది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు విహారీ అని చెప్పి పద్మాక్షి అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు, మీ అందరికీ ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి విహారీ అంటాడు. ఇదేంటి బావ నిజం చెప్పేలా ఉన్నాడు, నిజం చెప్తే ఈ ఇంట్లో నాకు ఎంత గౌరవం ఉంటుందో ఆ లక్ష్మికి కూడా అంతే గౌరవం ఉంటుంది అని చెప్పి సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. నువ్వేం నిజం చెప్పాల్సిన అవసరం లేదు, బాగా టైర్డ్ అయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, లేదత్తయ్య మీ అందరికీ నిజం చెప్పే వెళ్తాను అని చెప్పి విహారీ అంటాడు. లక్ష్మి ఇలా రా అని చెప్పి విహారీ లక్ష్మి భుజంపై చెయ్యి వేసి, లక్ష్మి నా భార్య, అందుకే లక్ష్మికి నాకు కలిపి హారతి ఇచ్చారు అని చెప్పి విహారీ అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, లక్ష్మి నీ భార్య అయితే మరి సహస్ర ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. సహస్ర చనిపోయేలా ఉంది కాబట్టి ఆ రోజు సహస్ర మెడలో తాళి కట్టానే కానీ సహస్ర మెడలో తాళి కట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే సహస్రతో పెళ్ళంటే నేను ముభావంగా ఉండేదాన్ని, అందుకు ఇష్టపడేవాడిని కాదు, లక్ష్మి నా భార్య, లక్ష్మి మెడలో సహస్ర కంటే ముందే తాళి కట్టాను అని చెప్పి విహారీ అంటాడు. మరి నా కూతురు ప్రెగ్నెంట్ కదరా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది.
సహస్ర ప్రెగ్నెంట్ ఎలా అయిందో కూడా నాకు తెలీదు అని చెప్పి విహారి అంటాడు. విహారి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. లక్ష్మి నా భార్య అంటావేంటి? లక్ష్మికి నీకు ఎలాంటి సంబంధం లేదు. లక్ష్మి ఇంట్లో పని మనిషి మాత్రమే అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇంకొకసారి లక్ష్మిని పని మనిషి అంటే ఊరుకోను. తను నా భార్య అని చెప్పి విహారి అందరి ముందు గొప్పగా చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్